హలో, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో ఫైనలీ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ గ్రూప్ చాట్ అండి. అరకు వెళ్తున్నాం అనుకుంటున్నాము. చాలాసార్లు అనుకొని పోస్ట్‌పోన్ అయ్యి ఫైనలీ ఇప్పుడు కుదిరిందనమాట. సో మేము స్టార్ట్ అయిన ముహూర్తం ఏంటో గానీ టైర్ పంక్చర్ అయిపోయింది. సో డ్రైవర్ దానికోసం చూస్తున్నారు. ఈ లోపు లొకేషన్ బాగుందని మేము ఫొటోస్ తీసుకోవడానికి వచ్చేసాము. సో మా తమ్ముడు కెమెరామ్యాన్ రెడీగా ఉన్నాడు. సో స్టార్ట్ అయ్యామన్నమాట. మేము స్టార్ట్ అయిన ముహూర్తం ఏంటో గానీ అసలు ఏం బాలేదు. పోలీసులు కూడా లైసెన్స్ కోసం ఆపేశారు. మేము సీరియస్‌గా 4:00 స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. కానీ మేమంతా చేసేసరికి 6 అయిపోయింది. సో ఆ లోపు ఈ అడ్డంకులన్నీ దాటుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో మేము ఫస్ట్ బొర్రా కేవ్స్‌కి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే అది చాలా పెద్దది కదా! అది తిరిగేసరికి టైం పడుతుందని ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. ఇవి 1807లో బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ విలియం కింగ్ అనే అతను కనుక్కున్నారంట. మనకేం తెలుసు అంటే ఒక ఆవు మేత కోసం వెళ్తున్నప్పుడు ఒక రంధ్రంలో పడిపోయింది. సో ఏటా అని చూస్తే బొర్రా కేవ్స్ ఉన్నాయని తెలిసిందని మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి నన్ను అడిగితే. న్యాచురల్‌గా ఫామ్ అయ్యాయి కదా! ఒక వింతనే చెప్పొచ్చు వీటి కోసం. అసలు చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే. చాలా టైం పట్టేసింది కూడా తిరిగేసరికి. అక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే చాలామంది సుభాష్ సుభాష్ అని అరుస్తున్నారు. గుణ కేసులో జరిగింది కదా! మనకు ఆ సినిమా ఉంది కదా 'మంజుమల్ బాయ్స్'. అసలు అన్నీ చూస్తుంటే ఎంత బాగుంది అనిపించిందంటే చాలా బాగుంది. సో అన్ని ఇది యాక్చువల్లీ మేము 2019లో వెళ్ళాము. ఎప్పటికిప్పటికే చాలా మారిపోయింది. లైటింగ్స్ అవి పెట్టి కొంచెం బాగా డెవలప్ చేశారు. సో మెల్లగా కష్టపడుతూ మొత్తం అంతా ఎక్కేసామన్నమాట. లాస్ట్‌లో ఒక చిన్న గృహలో మొత్తం మనకి శివలింగం కనిపిస్తది. సో అక్కడ ఒక పంతులు గారు కూర్చొని పూజ చేస్తున్నారు. నిజంగా అసలు ఊపిరి కూడా అందట్లేదు, అంత దారుణంగా ఉంది. మరి అది ఒక వింతనే చెప్పొచ్చు. అక్కడ ఒక శివలింగం మీద ఆ డ్రాప్ అలా ఎప్పుడు అలా ఎవ్రీ డ్రాప్ పడుతూనే ఉంటదంట. చాలా వింతగా ఉంది కదా! సో దాన్ని చూడండి ఎలా ఉందో పైన. సో ఇదంతా మేము క్యాప్చర్ చేసామన్నమాట. సో బొర్రా కేవ్స్ అంతా చూసాక మేము వుడెన్ బ్రిడ్జ్‌కి వెళ్దామని రెడీగా అయిపోయాము. సో స్టార్ట్ అవుతున్నాము. ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇనాగ్రేట్ చేశారంట. అక్కడ వివిధ రకాల చెట్లు ఉన్నాయన్నమాట. ప్రతి చెట్టుకి లేబులింగ్ కూడా చేసి పెట్టారు. ఫోటోషూట్‌కి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అక్కడ చాలా వరకు జరుగుతున్నాయి కూడా మేము వెళ్ళేసరికి. మేము కూడా ఒక 2, 3 వీడియోస్, ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ మాత్రం. మా కజిన్స్ రెడీగా ఉన్నారు వీడియోస్ అవి తీసుకోవడానికి. ఫొటోస్, వీడియోస్ అయిపోయాక బయటికి వచ్చేసాం చాపరాయికి వెళ్ళడానికి. సో మేము స్టార్ట్ అయ్యేసరికి రెయిన్ పడుతుంది. మా లక్ ఏంటంటే బస్సులో ఉన్నప్పుడు పడింది, బస్ దిగాక ఆగిపోయింది. సో చాపరాయి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చాపరాయిని చాలా డెవలప్ చేశారు అప్పటికి ఇప్పటికీని. చాలా నీట్గా ఉంది ప్లేస్ మాత్రం. అక్కడ ట్రైబల్ పీపుల్ కొంతమంది గ్రూప్గా ఫామ్ అయ్యి డ్యాన్స్ కూడా వేస్తున్నారు. అండ్ మనల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళే స్టెప్స్ నేర్పిస్తున్నారు. చాలా బాగుంది. సో అదంతా అయిపోయాక అలా లొకేషన్కి ఫొటోస్ తీస్తున్నప్పుడు అక్కడ చిన్నపిల్లల్ని మత్స్యకారులాగా తయారు చేస్తున్నారనమాట. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి మా పాపను కూడా తయారు చేయడానికి తీసుకువెళ్ళాను. చిన్నపిల్లలకైతే 100, పెద్దవాళ్ళకైతే 150 అంట. పెద్దవాళ్ళని కూడా రెడీ చేస్తారు. సో మనకెందుకులే అని చెప్పి పాపను రెడీ చేస్తున్నారు. మళ్ళీ ఫొటోస్ అయిపోయాక వాళ్ళ గెటప్ వాళ్ళకి ఇచ్చేయాలి. చాలా నీట్గా రెడీ చేస్తున్నారు. మా పాప చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా రెడీ అవుతుందో. దానికి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. సో తర్వాత ఫోటోషూట్స్ అయిపోయాక మా విన్యాసాల్లోకి వచ్చేసాము. సో కజిన్స్ అందరం కలిసి నీటిలో అలాగా అటు ఇటు స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఏంటంటే వర్షం పడడానికి మళ్ళీ ఎండ కాస్తుంది. సో రెయిన్బో కూడా ఫామ్ అయిందనమాట. సో రెయిన్బో చూడండి ఎంత బాగుందో. సో తర్వాత మా అనకాపల్లికి వచ్చేస్తున్నాము. స్టార్ట్ అయిపోయాము.